హాయ్ అండి, అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మినమ్మ అమెరికా ముచ్చట్లు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తుంది. నా వీడియోస్ అన్ని ఫాలో అవ్వచ్చు. ఈ రోజు మేము ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకునే ఒక ఈవెంట్ కి వచ్చామండి. వీళ్ళైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఒక చర్చ్ అన్నమాట, అండ్ చర్చ్ అండ్ స్కూల్ అన్నమాట. ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకునే పండగల్లో ఈస్టర్ ఈవెంట్ ఒకటండి. ఏప్రిల్ మంత్ లో చేస్తారు. చాలా ప్లేసెస్ లో ఈవెంట్స్ జరుగుతాయి అన్నమాట. ఈ ఈస్టర్ ఎగ్ హంటింగ్ అనేది మనకు దగ్గరలో ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లి పార్టిసిపేట్ చేయొచ్చు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఒక ఈవెంట్ కి వెళ్ళామంటే చాలా కవర్ చేయొచ్చు అన్నమాట. పిల్లలు అయితే ఫుల్ ఫన్ గా ఉంటారు, ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీకు చాలా సేపు టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది అన్నమాట. కొన్ని ఈవెంట్స్ అయితే మాత్రం బాగా సెలబ్రేట్ చేస్తారు. అందులో ఈ ఈస్టర్ ఎగ్ హంటింగ్ అనేది చాలా ఎక్కువగా చేస్తారు అనమాట. మా అపార్ట్మెంట్స్ లో చేస్తారు, స్కూల్స్ లో చేస్తారు, వేరే క్లాసెస్ కి వెళ్తే అక్కడ చేస్తారు. ఇలా పెద్ద ప్లేసెస్ లో స్పెషల్ ఈవెంట్స్ చేస్తారు. ఈ రోజు 30,000 eggs తో ఈవెంట్ అన్నమాట. మేమైతే ఇదే ఫస్ట్ టైం రావటం. ఎవ్రీ ఇయర్ చేస్తారు కానీ మాకు ఇన్ఫర్మేషన్ తెలిసి రావటం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఎంట్రన్స్ లో కాఫీ కోసం అని చెప్పి అవి సెటప్ ఉందన్నమాట. ఇంకా డోనట్స్ అట్లా పెట్టారు. మనం వెళ్ళే టైం కి ఉంటే తీసుకోవచ్చు. అన్ని ఫ్రీనే. ఈవెంట్ ఎంట్రీ ఫీజు కూడా ఏం ఉండదు, అంతా ఫ్రీనే. ఇక్కడ ఫోటో బూత్ కూడా పెట్టారు. మనం ఫోటో తీసుకున్న వెంటనే మనకి ఫోటో కాఫీ వస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ పిల్లలు సరదాగా స్పెండ్ చేయడానికి డాన్స్ అన్నట్టు ఒక 10 minutes 20 minutes అన్నట్టు ఆ రూమ్ లో వాళ్ళకి అలాగా చూపించారు. ఫస్ట్ ఒక బ్యాచ్ చేస్తూ ఉంటే ఇంకో బ్యాచ్ కింద పిల్లలు పక్క నుంచి చూస్తున్నారు కదా, వాళ్ళు ట్రై చేశారు. తర్వాత ఇంకా వీళ్ళు స్టేజ్ పైకి వెళ్ళి డాన్స్ చేయడానికి ట్రై చేశారనమాట. మా పిల్లలు ఇద్దరు ముందు ఉండమన్నారు. ఫస్ట్ అయితే 2 యాక్టివిటీస్ అయిపోయాయి కదా, ఒకటి ఫోటో, 2 డాన్స్. ఇక్కడ ఈ ఈస్టర్ ఎగ్ అంటిలో ఒక స్పెషల్ ఉంటుంది. ఇప్పుడు ఆవిడ వేస్తున్నవి గోల్డెన్ ఎగ్స్ అండి, గోల్డ్ కలర్ లో ఉంటాయి. అందులో సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది అనమాట. ఒక పేపర్ ఉంటుంది, దాంట్లో ఏమేం గిఫ్ట్స్ ఇస్తారు, ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలనే డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఇవన్నీ నార్మల్ ఎగ్స్ అనమాట, అంటే ప్లాస్టిక్ ఎగ్స్, కలర్ఫుల్ ఎగ్స్. అందులో చాక్లెట్స్ గానీ చిన్న టాయ్స్ గానీ పెడతారు. ఇందులో అయితే మొత్తం చాక్లెట్స్ ఉన్నాయి. ఇలా మనకి మార్నింగ్ 9 o'clock ఒక బ్యాచ్, 11:30కి ఒక బ్యాచ్, అండ్ 1:30కి ఒక బ్యాచ్ అన్నట్టు 3 times ఉన్నాయన్నమాట. 3 times కి ఒక్కొక్క టైం కి 10,000 eggs అన్నట్టు. చిన్న కిడ్స్ కి ఒక వైపు తయారు చేసి అందులో ఎగ్స్ వేసారు. 5 years తర్వాత వాళ్ళందరికీ ఒక దగ్గర అన్నమాట. 2 సైడ్లు డెకర్ చేశారు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇలా బన్నీ గెటప్ లో ఒకరు ఉంటారు, ఒకరు ఇద్దరు ఉంటారు. వాళ్ళతో ఫొటోస్ తీసుకోవచ్చు, షేక్ హ్యాండ్స్ ఇవ్వచ్చు. చిన్న పిల్లలకి ఇలాంటివి చూస్తే ఎంత సరదాగా అనిపిస్తుందో. ఆ పిల్లలందరూ అసలు ఎంత ఎక్సైట్ గా చూస్తున్నారో చూడండి. కాస్ట్యూమ్ వేసుకున్న మనిషి అయినా కూడా వాళ్ళకి ఎంత బాగా అనిపిస్తుందో. ఎంత మంది వచ్చారో తెలియదు ఆ రోజు అయితే. ఎన్ని టైమ్స్ అంటే 3 times జరిగినా కూడాను అంతే జనం ఉన్నారు. మేము 11:30 బ్యాచ్ కి వెళ్ళామన్నమాట. అంటే మనకి ముందే ఈవెంట్ గురించి పంపిస్తా ఉంటారు లింక్స్, మనం దాని నుంచి ఎన్రోల్ చేసుకోవాలి. దాంట్లో టైమింగ్స్ ఉంటాయి, ఏ టైం కి మనం వెళ్తాము అనేది. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అక్కడ కిడ్స్ ఆడుకోవడానికి ఆ చివరి చూస్తున్నారు కదా, కొన్ని ఉంటాయి అన్నమాట. వాటిలో ప్లే చేసుకోవచ్చు. పిల్లలు ఇంక అంతసేపు వెయిట్ చేయాలి కదా. ఇంక అందరూ గ్యాదర్ అయ్యాక ఆ టైం కి ఎగ్ హంటింగ్ ఉంటుంది. ఎగ్ హంటింగ్ అంటే ఏం లేదంటే అలా ఎగ్స్ అన్నింటిలో చాక్లెట్లు అవి గిఫ్ట్లు అవి పెట్టి అలా లాన్ లో వేశారు కదా. మొత్తం ఆ టైం కి ఎంత మంది కిడ్స్ వస్తారో, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్నట్టు, ఆ కిడ్స్ అందరు గ్యాదర్ అయ్యాక అందరినీ ఒక్కసారి ఎలా చేస్తారనమాట. ఇంకెవ్వరికి ఎన్ని ఎగ్స్ దొరికితే అన్ని ఎగ్స్ కలెక్ట్ చేసుకోవటమే. అందులో కొన్ని గోల్డెన్ ఎగ్స్ కూడా వేస్తారు, అవి స్పెషల్ గిఫ్ట్స్ ఉంటాయి. ఈ బన్నీతో అబ్బాయి చూడండి, అసలు టచ్ చేయాలి, పట్టుకోవాలి, హాయ్ చెప్పాలని అసలు చాలా ఎక్సైట్ అవుతున్నాడు చూస్తుంటే నా అబ్బాయి. ఇంకా ఇలా ఒక్కొక్కరుగా మనం ఫస్ట్ చూసినప్పుడు కొంచెం మంది ఉన్నారు, టైం దగ్గర పడుతున్న కొద్ది ఇంకా మొత్తం ఫుల్ అయిపోతుంది అనమాట. పిల్లలైతే ఫుల్ జోష్ ఉంటారండి. ఇలాంటి ఈవెంట్స్ అంటే వాళ్ళకి సరదా కదా. గుడ్లు కలెక్ట్ చేసుకుంటే చాక్లెట్లు వస్తాయి, ఎక్కువ ఎగ్స్ కలెక్ట్ చేసుకోవాలి, మేమే ఎక్కువ విన్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళకి, చిన్న పిల్లలకి. వాళ్ళు సరదా పడతారు కాబట్టి మనం ఇంక తీసుకెళ్లాల్సిందే. అక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి అన్నట్టు. ఎగ్స్ చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. అందులో చిన్న చాక్లెట్లు, చిన్న టాయ్స్ ఉంటాయి అన్నమాట. మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ మంత్ లో ఫుల్ హడావిడి ఉంటుంది ఇలాంటి ఈవెంట్స్ తో మాత్రం.
మాత్రము కిడ్స్ ఫుల్ ఫన్ అన్నమాట. మనం ఎక్కడ మనకు దగ్గరలో ఉన్న వాటికి తీసుకెళ్లొచ్చు. చెప్పాను కదా ఈ ఈవెంట్ మొత్తం ఫ్రీ. కొన్ని మనీ పే చేయాల్సి ఉంటుంది. కొన్ని దగ్గరలా పిల్లలందరినీ గ్యాదర్ చేసి హెలికాప్టర్ నుంచి ఎగ్స్ కిందకి వేస్తా ఉంటారు, అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి. అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి, భలే ఉంటాయి అవి. ఇక్కడ సెలబ్రేషన్స్ అంటే ఎక్కువగా ఈవెంట్స్ లోనే చేస్తారు. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని మనీ పే చేయాల్సి ఉంటుంది. మనకి దగ్గరలో ఏవి ఉంటే వాటికి పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళొచ్చు. పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళని తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. మేము 11:50 బ్యాచ్ కాబట్టి వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈలోగా పిల్లలు లోపల డాన్స్ అంటూ అవి ఇవి అంటూ ఎంగేజ్ అవుతూనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎండగా ఉందని చెప్పి ఇంకా బయటికి రాలేదు, లోపలే చాలా సేపు ఉన్నారు. ఇలాంటి ఈవెంట్స్ చేసేటప్పుడు ఆర్గనైజ్ చేసే టైంలో కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. అప్పుడు మన వల్ల జరగచ్చు, అక్కడ వాళ్ళ వల్ల కూడా జరగచ్చు అన్నమాట. ఏంటంటే ముందు అసలు ఓకే చెప్పకుండానే అందరూ వెళ్ళి ఎగ్స్ కలెక్ట్ చేసేసుకున్నారు. తర్వాత ఈవెంట్ వాళ్ళేమో అలా కాదు, ఎవరు కలెక్ట్ చేశారు అన్ని ఎగ్స్ అక్కడ పెట్టేసి మళ్ళీ బారిగేట్ బయటకి అంటే ఒక థ్రెడ్ కట్టారుగా దాని బయటికి వెళ్ళిపోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి మేము చెప్పినాకే లోపలికి రావాలి అన్నట్టు చెప్పారు. కానీ పిల్లలు చాలా వరకు పాపం మంచిగా ఎగ్స్ కలెక్ట్ చేసేసుకున్నారు. పేరెంట్స్ కూడా ఇంకా హెల్ప్ చేసేసారు, పక్క నుంచి అరుస్తూనే ఉన్నారు ఈవెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని. ఇక్కడైతే చిన్న కన్ఫ్యూజన్ అన్ని జరిగాయి అన్నమాట. ముందు మనం కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి వాళ్ళకి, అది జరగలేదు. తర్వాత ఇంకా వాళ్ళు చెప్తా ఉంటే పేరెంట్స్ అందరూ ఎగ్స్ ని ఇంకా పిల్లల చేత ఒక్కసారి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇవ్వాలంటే చాలా కష్టం కదా, కానీ చాలా కోఆపరేట్ చేశారు పిల్లలు. వేసేయమనగానే మళ్ళీ కలెక్ట్ చేసిన ఎగ్స్ అన్ని అక్కడ వేసేసి వచ్చేసారనమాట. అదైతే మెచ్చుకోవాల్సిందే. ఒకసారి తీసుకున్నా మళ్ళీ రిటర్న్ వేయాలంటే అంత ఈజీ కాదు. పిల్లలవి చాలా వరకు ఓపెన్ అయిపోయాయి. ఎక్కువగా డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఎగ్స్ పడేయండి అంటే మా వాడు అక్కడ అన్ని వంపేసి ఇంకా బయటకు వచ్చేసాడు. ఇలా జరిగినప్పుడే 20 గోల్డెన్ ఎగ్స్ వేసారని చెప్పాం కదా, ఆ ఎగ్స్ ని తీసుకున్న వాళ్ళు మాత్రం ఆ ఎగ్ వేయకుండా మిగతా ఎగ్స్ వేసేసారు. సో ఇంకా నెక్స్ట్ టైం వెళ్లే వాళ్ళకి ఎవరికి ఒక్కరికి కూడా గోల్డెన్ ఎగ్ అయితే దొరకలేదు. ముందు వెళ్ళిన వాళ్ళు తీసుకున్న ఎగ్స్ ఉన్నాయి. ఇంకా గోల్డెన్ ఎగ్ దొరకలేదు కానీ మళ్ళీ ఎగ్స్ అన్ని స్ప్రెడ్ చేశారనమాట. కుప్పగా ఉన్న ఎగ్స్ అన్నింటినీ మళ్ళీ ఒక్కొక్కటిగా వేశారు. మా వాడు చెప్పడమే దాడు రూల్స్ పాటిస్తాడు అన్నట్టు అన్ని వంపేసి వచ్చేసాడు. కొంతమంది కొన్ని వేసేసారు, కొన్ని బ్యాగ్ తెచ్చేసుకున్నారు అనమాట. ఇంకా అలా జరిగింది అక్కడైతే. అదొక ఇన్సిడెంట్. ఇంకా అది దాని తర్వాత మళ్ళీ అన్ని సెటప్ చేశారు. ఇక్కడ మా పాప వాళ్ళ చిన్నపిల్లలకి ఇంకో వైపు అనమాట, వాళ్ళకి కూడా సేమ్ అట్లానే అయ్యింది. చెప్పక ముందే వాళ్ళు వెళ్ళి ఎగ్స్ కలెక్ట్ చేసేసారు. మళ్ళీ వాళ్ళ ఈవెంట్స్ వాళ్ళు వచ్చి కాదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఎగ్స్ అన్ని పెట్టేయండి అంటే మళ్ళీ ఎగ్స్ అన్ని పడేశారనమాట. అసలు నాకు భలే నవ్వొచ్చింది. మేము ఫస్ట్ టైం వెళ్ళటం కదా, ఇంకా కుప్పగా వేసేసిన ఎగ్స్ అన్నింటినీ చల్లుతున్నారనమాట. ఇంకా అందరికి ఒక దగ్గర కాకుండా అదొక్క మిస్టేక్ అయితే అనిపించింది. ఎండగా ఉండింది, చాలా సేపు వెయిట్ చేశారు పిల్లలు. ఇంకా ఆ టైంలో ఆగలేదన్నమాట. ఇక్కడ ఏంటంటే పిల్లలు ఒక్కరు వెళ్ళారంటే ఇంకా ఓకే ఏమో అని అందరూ వెళ్ళిపోయారు. అలా పెద్దవాళ్ళు పిల్లలు వెళ్ళి ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసేసి ఒక్క దగ్గరగా పెట్టేశారు. ఇంకా దాన్ని మళ్ళీ వేసినట్టు వేసి మళ్ళీ కొత్త ఎగ్స్ కూడా తీసుకొచ్చి వేశారనమాట. చాలా వరకు వచ్చిన వాళ్ళు ఫొటోస్ వీడియోస్ లోనే బిజీగా ఉంటారు. ఇంకా పిల్లలతో తీసుకొచ్చిన వాళ్ళని ఏంటంటే వాళ్ళని చూసుకోవాలి, కొంచెం తోసుకుంటూ ఉంటారు కదా ఎగ్స్ కలెక్ట్ చేయాలన్న కంగారులో. అందరూ హెల్ప్ చేశారు. మళ్ళీ ఇంకా మైక్ లో అందరికి చెప్పాక రెడీగా ఉండండి అని ఎగ్స్ అన్ని మళ్ళీ నార్మల్ గా ఫస్ట్ వేసినట్టు అన్ని సర్ది పెట్టారనమాట. పిల్లలు వెయిట్ చేస్తూనే ఉన్నారు ఎప్పుడెప్పుడు ఈవెంట్ స్టార్ట్ అవుతుందా అని. చాలా వరకు ఎగ్స్ ఓపెన్ అయిపోయి చాక్లెట్స్ పడిపోయాయి. అవి ట్రై చేశారు పెట్టాలని, కానీ అన్ని ఎగ్స్ సెట్ చేయాలంటే ఇంకా టైం ఎక్కువ పట్టేస్తుంది కదా, అలా వదిలేసారనమాట. ఇంక ఈ పిల్లలు చిన్న పిల్లలది కూడా సేమ్ అట్లానే మళ్ళీ సర్ది పెట్టేశారు అన్ని ఎగ్స్ కూడాను. 5 years బిలో వాళ్ళకి మంచిగా అయింది. వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కలెక్ట్ చేయగలిగారు. మా అబ్బాయి వాళ్ళ తర్వాత అందరు పెద్దవాళ్ళు అందరు ఒక టీమ్ కదా, సో చాలా తక్కువ ఎగ్స్ వచ్చాయి పాపం మా వాడికి. ఫస్ట్ టైం రెడీగా లేనప్పుడు వెళ్ళినప్పుడు అయితే చాలా ఎగ్స్ కలెక్ట్ చేసేసాడు బకెట్ నిండుగా. పాపం రెండోసారి అప్సెట్ అయ్యాడు, మమ్మీ నాకు కొంచెం ఎగ్స్ వచ్చాయని. ఇంకా మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట. చుట్టూ చూసారు జనాలు వచ్చేసారు ఇంకా లాస్ట్ కి. దీని తర్వాత 1 o'clock కి మళ్ళీ ఇంకొకసారి ఉందన్నమాట. సో ఈ దానికంటే ముందు వచ్చిన వాళ్ళందరూ దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. ఫుల్ గా వచ్చేసారు అందరు. ఫుల్ అయ్యాక ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు ముందు. దాని తర్వాత ఇంకా ఈవెంట్ అన్నట్టు అనమాట. కిడ్స్ ని అలౌ చేశారు, రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఓకే అంటారా వెళ్ళి ఎగ్స్ కలెక్ట్ చేసుకుంటా అని ఒక్కొక్కరు. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉండింది ఆ రోజు. ఇంకా ఎంత ఎండ ఉన్నా కూడా ఎగ్స్ కలెక్ట్ చేసుకోవడం మీద పిల్లల ఫోకస్ ఉంది. అసలు ఎండ
తెలియలేదు అనమాట వాళ్ళకి. ఈయన లెక్క చేయకుండా ఎగ్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ కిడ్స్ తక్కువ ఉన్నారు, ఇక్కడ ఎక్కువ ఉన్నారు. చూసారు కదా, చుట్టూ అసలు కొంచెం కూడా గ్యాప్ లేదు. వాళ్ళు ఫొటోస్ వీడియోస్ అయ్యాక ఒక్కసారిగా ఓకే అన్నారు. ఇంకా అంతే, పిల్లలందరూ వెళ్ళి కలెక్ట్ చేసుకుంటున్నారు. కొంచెం తోసుకున్నట్టు అయ్యింది, కానీ ఇంకా వాళ్ళకి ఎవరికి దొరికిన ఎగ్స్ వాళ్ళు తీసుకున్నారు. గోల్డెన్ ఎగ్స్ మాత్రం ఫస్ట్ ఎవరు కలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకున్నారు. వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఎగ్స్ వేయలేదు. సో ఇంకా ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి ఎగ్స్, గోల్డెన్ ఎగ్స్ అయితే దొరకలేదు. మా వాడు ఎగ్స్ ఉంచుకొని అటు ఇటు పరిగెడుతూ ఇంకా ఒక్కొక్కటి గోల్డెన్ ఎగ్ ఎక్కడైనా ఉందేమో అని వెతుక్కుంటూ వెళ్ళాడు. కొన్ని ఎగ్స్ వరకు కలెక్ట్ చేసుకొని వచ్చాడు. మా పాప ఎక్కువ కలెక్ట్ చేసింది, తనైతే బకెట్ ఫుల్ గా కలెక్ట్ చేసింది. మా వాడేమో నా చెల్లి ఎక్కువ కలెక్ట్ చేసింది, నాకు ఎగ్స్ లేవు, నేను ఫస్ట్ టైం ఫుల్ గా బకెట్ నిండుగా తీసుకొచ్చానని చెప్పి వాడికి ఫుల్ హడావిడి చేశాడు. ఒక 10 నిమిషాలు ఫెయిర్ కాదు ఇది, నేను ఫస్ట్ ఎగ్స్ ఎక్కువ చేసా, ఇప్పుడైతే దొరకలేదు ఎగ్స్ అని చెప్పి. నాన్న అలాగే ఉంటుంది, ఎక్కువ మంది ఉన్నారు, చెల్లి వాళ్ళకి తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఎగ్స్ వచ్చాయి, ఓకే అని చెప్పి అక్కడ కొన్ని ఎగ్స్ వదిలేసారు. చూసారు, అవన్నీ ఓపెన్ అయిన ఎగ్స్ లో ఏమి ఉండవని తెలుసు కదా, అందుకు అవన్నీ ఎవరు తీసుకోలేదన్నమాట. ఇంకా కొంతమంది పిల్లలు ఏదో ఒకటి ఎగ్గే కదా అని చెప్పి అవి ఖాళీగా బుట్టలో వేసుకున్నారు. ఇంకా ఎవరికి ఏం దొరుకుతుంది అన్నట్టు ఇంకా చాలా హడావిడి అయింది. ఒక్క అరగంటలో అంతా అయిపోతున్నాయి. వాళ్ళు ఎప్పుడు ఓకే అంటారని వెయిట్ చేసిన జస్ట్ ఒక 5 minutes లోనే మొత్తం ఖాళీ అయిపోతుంది. అందరు బకెట్లలోకి ఎగ్స్ ఎవరు ఎన్ని తీసుకుంటే అన్ని తీసుకుంటారు. మరి ఎక్కువ కలెక్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనమాట. అదైతే భలే అనిపిస్తుంది. చిన్న పిల్లలది కూడా అట్లనే అయింది. మా వాడు కొంచెం డల్ గా వచ్చాడు, కొన్ని ఎగ్స్ వచ్చాయి, ఎగ్స్ ఓపెన్ అయిపోయాయి, చాక్లెట్స్ బయటకు వచ్చేసాయి అని చెప్పి ఫీల్ అవుతున్నాడు. సరే చెల్లి వాళ్ళ దగ్గర ఎగ్స్ ఉన్నాయి, వెళ్ళి తీసుకోరా అంటే అది చిన్న పిల్లలది, నేను వెళ్ళకూడదు, తప్పు అని చెప్పి తిరిగి నాకు చెప్తున్నాడు. సరే అయితే డాడీ దగ్గరికి వెళ్ళు అని చెప్తే అప్పుడు వెళ్ళాడు. మా పాప ఫేవరెట్ కలర్ వచ్చేసి పింక్, అమ్మాయిలకి అందరికి పింకే నచ్చుతుందేమో. అక్కడ కూడా ఎగ్స్ లో అంత హడావిడిలో కూడా నాకు పింక్ ఎగ్సే కావాలన్నట్టు కొన్నే కలెక్ట్ చేసిందంటే, ఇంకా వాళ్ళ డాడీ అన్ని ఎగ్స్ వెయ్యి, ఇంటికి వెళ్ళాక నీ పింక్ ఎగ్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకుందు గాని అంటే అప్పుడు అన్ని ఎగ్స్ కలెక్ట్ చేసిందంట. పింక్ కలర్ అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. ప్రతి దాంట్లో పింక్ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. కలర్ అంటే అదే ఆమెకి. పింక్ కలర్ తర్వాత ఇంకేదైనా కలర్ నచ్చుతుంది మామూలుగా అయితే, లేకపోతే ఇంకే కలర్లు అసలు నచ్చనే నచ్చవు. ఏం చేస్తాం, ఈ పిల్లలందరూ అంతేనేమో. చాక్లెట్స్ అన్ని చూపిస్తుంది. మా వాడేమో చాక్లెట్స్ ఆల్రెడీ తినడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇగోండి ఇలా ఎగ్స్ అన్ని వేస్తుంది, అందులో కూడా పింక్ ఎగ్గే తీస్తుంది అన్నమాట. భలే అనిపించింది మాకు. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. పిల్లల్ని చూసుకోవటంలో పెద్దవాళ్ళం మేము కూడా బిజీ అయ్యాం. ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నాక ఫ్యామిలీ పిక్చర్ దిగామని అక్కడికి వెళ్ళి ఫ్యామిలీ పిక్చర్ ఒకటి దిగాము. దానికంటే ముందు బన్నీతో ఫొటోస్ దిగాము. ఇలాగా భలే అనిపించింది ఫొటోస్, పిల్లలు బాగా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, subscribe my channel.